హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేష్ జ్యోతి ఛానల్కి స్వాగతం. టచ్ మీ నాట్ 26వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఏంటి, వాడు ఒకరిని కొట్టాడా అంటూ ఆశ్చర్యపోయాడు మహేష్. అదేంటి అలా ఆశ్చర్యపోతున్నావు అడిగింది అంశు. వాడికి అసలు కోపమే రాదు. వాడి వస్తువు ఎవరైనా తీసుకుని నాది అన్నా కూడా ఏమీ అనడు. వాళ్ళకి అది ఇచ్చేసి చప్పుడు చేయకుండా వెళ్ళిపోతాడు. కానీ ఎవరితో గొడవ కూడా పెట్టుకోడు. ఒకసారి అసలు ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు మాత్రం నాకు చాలా ఆశ్చర్యం వేసింది వాడి ప్రవర్తనను చూసి అన్నాడు మహేష్. ఏం జరిగింది ఆతృతగా అడిగింది అంశు. ఆ రోజు ఆఫీస్ నుండి సాయంత్రం ఇంటికి బయలుదేరాం ఇద్దరము కూడా. మరుసటి రోజు నా పుట్టినరోజు ఉండడంతో షాపింగ్కి వెళ్దామని అడిగా నేను. వాడు సరే అని ఒప్పుకున్నాడు. ఇద్దరం కలిసి షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళి బైకులు బయట పార్క్ చేసి లోపలికి వెళ్ళాం. బట్టలు తీసుకుని బయటికి వచ్చి నేను బైక్ తీసుకుని దానిపై కూర్చుని వెనక్కి చూస్తున్నాను వాడి కోసం. వాడు కూడా బైక్ తీసుకురావడానికి వెళ్ళాడు. కాస్త దూరంలో పెట్టాడు వాడు. కాసేపటి తర్వాత ఎంత చూసినా వాడు రాకపోవడంతో, అక్కడ వాడు కనపడకుండా చాటుగా ఉండడంతో బైక్ దిగి వెళ్దాం అనుకున్నాను. అంతలో వాడు వచ్చి నా బైక్ ఎక్కబోయాడు. అదేంట్రా, నీ బైక్ ఏది, ఎక్కడ పోయింది అడిగాను నేను. లేదులే ఇక అన్నాడు వాడు. లేకపోవడం ఏంటి అసలు అని రెట్టించి అడగడంతో, వాడెవడోరా నా బైక్ తీసుకొని నాది అంటున్నాడు అని చెప్పాడు. అదేంట్రా, నీ బైక్ తీసుకుంటే నువ్వేమీ అనకుండా వదిలేసి వచ్చావా? ఆ బైక్ నాది అని ఖచ్చితంగా చెప్పలేవు అని అడిగితే, పోనీలేరా, ఎవరికి ఏది రాసిపెట్టి ఉంటే అది దక్కుతుంది. ఇప్పుడు నాది అన్నంత మాత్రాన నాది అయిపోతుందా అన్నాడు వాడు. వాడి మాటలకి నాకు పిచ్చ కోపం వచ్చింది. వెంటనే వాడి చేతిలోని బైక్ కీస్ తీసుకొని వాడి మొబైల్ నుండి బైక్కి సంబంధించిన డాక్యుమెంట్లు నా సెల్కి పంపించుకొని వాడి బైక్ దగ్గరికి వెళ్ళాను. మేము లోపలికి వెళ్ళగానే వాడెవడో చూసి గమనించి చక్కగా ఆ బైక్ తాళం తీయడానికి ప్రయత్నించినట్లుగా ఉన్నాడు. వాడి ప్రయత్నం ఫలించి ఆ బైక్ తాళం చెవి రావడం, మేము బయటికి రావడం ఒకేసారి జరిగిపోయాయి. అడ్డంగా దొరికిపోవడంతో ఆ బైక్ నాది అంటూ బుకాయించాడు ఆ దొంగ వెధవ. నీది కాదురా, నాది అని వాదించకుండా వచ్చేశాడు వీడు. సెక్యూరిటీ అతను కూడా దేవ్ ఎక్కువగా గొడవ చేయకపోవడంతో ఆ దొంగదే బండి అనుకున్నాడు. గొడవ కాదు, అసలు మాట్లాడలేదట. నేను వెళ్ళి సెక్యూరిటీకి అన్నీ చూపించి దగ్గరికి వెళ్ళేసరికి ఆ దొంగ పారిపోయాడు. అదేంటి అంత సులువుగా బండిని వదిలేసి వెళ్ళిపోయాడు? మరి ఎవరైనా అయితే నాది అంటూ ఎంత గొడవ చేసేవారు అంటూ ఆశ్చర్యపోయాడు ఆ సెక్యూరిటీ ఆ రోజు. అప్పటి నుండి నేను వాడిని గమనించడం మొదలుపెట్టాను. ఏ వస్తువైనా సరే, ఏదైనా సరే నాది అంటూ వాడి సొంతం చేసుకోవడానికి అస్సలు ప్రయత్నించడు. అది వాడిదైనా సరే. క్యాంటీన్లో కూర్చుని తింటున్నప్పుడు పక్కన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఇది నాది అంటూ వాడి దగ్గర తీసుకుంటే చప్పుడు చేయకుండా వెంటనే ఇచ్చేస్తాడు. సరే, అది మంచితనం కావచ్చు. తనకు సొంతమైన దాన్ని వేరే వాళ్ళు తీసుకుంటే ఎందుకు ఏమీ అనడో నాకు అర్థం కాదు. ఈ విషయం నేను బాగా గమనించి తెలుసుకున్నాను. కానీ వేరే ఎవరికైనా తెలిస్తే వీడి పర్సు కూడా తీసుకుంటాడు. అప్పుడు వీడు దానికి కూడా ఏమీ అనడు. మరీ అంత మంచివాడివి ఏంట్రా అంటే నవ్వి వదిలేస్తాడు. అలాంటి వాడు నిన్ను ఎవడో ఏడిపించాడని కొట్టాడంటే అసలు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది తెలుసా అంటూ దేవ్ గురించి చాలా విషయాలు చెప్పాడు మహేష్. అన్నీ ఆసక్తిగా విన్న అంశుకి దేవ్ అంటే ఇష్టం అంతకంతకు పెరిగిపోయింది. అసలు ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? వజ్రం వాడు. అలాంటి వాడిని వదులుకోకు అని తన మనసు మళ్ళీ చెప్పింది అంశుకి. వెంటనే సరే, మీరు మాట్లాడుకోండి, నేను దేవ్ ఎక్కడున్నానో చూసి వస్తాను అంటూ లేచి దేవ్ని వెతుక్కుంటూ ముందుకు కదిలింది అంశు. చిన్నగా గాలి మొదలైంది. ఆ చిరుగాలికి ఆ పార్కులోని చెట్లన్నీ లయబద్ధంగా నాట్యం చేస్తున్నాయి. ఆ చిరుగాలి తన వంటికి గిలిగింత రేపుతుంటే ఆనందంగా నవ్వుకుంటూ 2 చేతులతో మోచేతి పైభాగంలో చుట్టుకొని ఆ గాలిని ఆస్వాదిస్తూ దేవ్ కోసం వెతుకుతూ ముందుకు కదిలింది అంశు. సుదూర తీరాల నుండి వస్తున్న మేఘాలు ఆ పార్కుపై గొడుగులా చుట్టుకుంటున్నాయి. పైకి చూసింది అంశు. ముత్యపు చినుకు ఒకటి చెంపను తడివింది. వెంటనే కళ్ళు మూసుకుని నవ్వుకుంటూ
కళ్ళు తెరిచి చూసింది. ఒక్కొక్క చినుకు భూమిని ముద్దాడడానికి వస్తూ ఉన్నాయి. ఆ చల్లని వాతావరణం, చిరుగాలి, ముత్యపు చినుకులు వాళ్ళంతా పరవశాన్ని సృష్టిస్తుంటే వాటిని ఆస్వాదిస్తూనే దేవ్ కోసం వెతుకుతూ ఉంది. ఒక్కసారిగా శరీరంలో వేడి పుట్టింది. ఆ వేడి ఎందుకు అర్థం కాలేదు. తనకే తెలియకుండా తన శరీరంలో పుడుతున్న వేడికి కారణమేమిటో తెలుసుకోవాలని అప్పటి వరకు ఒకవైపుగానే ఉన్న తన చూపులను చుట్టూ తిప్పి అన్ని వైపులా చూసింది అన్షు. తనకు వెనక వైపున కాస్త దూరంలో తనని చూస్తూ నిల్చున్నాడు దేవ్. అతన్ని చూడగానే కారణం తెలిసిపోయింది అన్షుకి. వెంటనే పరిగెత్తుకుంటూ దేవ్ దగ్గరికి వెళ్ళి చనువుగా అతని మోచేతి పైభాగంలో 2 చేతులతో చుట్టుకొని, చూడు దేవ్, ఎంత బాగుంది కదా అంది అన్షు. చిన్నగా నవ్వాడు దేవ్. ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసమే వెతుకుతున్నాను అంది అన్షు. నీ చుట్టే ఉన్నాను అన్నాడు దేవ్. వెంటనే అతని కళ్ళల్లోకి చూస్తూ ఏంటి అంటూ మళ్ళీ అడిగింది. నేను కూడా నీకోసమే వెతుకుతున్నాను అన్నాడు దేవ్. మాట మారుస్తున్నావు కదూ, నువ్వేదో అన్నావు ఇందాక అంది అన్షు. లేదు, నేనేమీ అనలేదు, ఇదే అన్నాను అన్నాడు దేవ్. అలాగా, అయితే నా కోసం ఎందుకు తిరుగుతున్నట్లు అడిగింది. ఏం చెప్తాడో అన్నట్లుగా చూస్తూ. వర్షం పడేటట్లుగా ఉంది కదా, వెళ్ళిపోదామని అన్నాడు దేవ్. దానికి నన్ను వెతకాల్సిన అవసరం లేదనుకుంటా. మీ ఫ్రెండ్ని పిలిస్తే అతను వస్తే మనం కూడా వెళ్ళిపోవచ్చు అంటూ మొహం పక్కకు తిప్పుకుంది అన్షు. కదా, అనవసరంగా నిన్ను వెతుకుంటూ వచ్చాను. వాడు ఎక్కడా అంటూ వెనక్కి తిరిగి నడుస్తూ ఉన్నాడు దేవ్. ఇప్పుడు నిజంగానే మహేష్ దగ్గరికి వెళ్ళి పోదామంటాడా ఏంటి? ఈ చల్లని వాతావరణంలో దేవ్తో ఇంకాసేపు ఉంటే బాగుంటుంది కదా, అనవసరంగా లేనిపోని ఐడియా ఇచ్చాను అని తిట్టుకుంటూ దేవ్ ముందుకు వెళ్ళి అతనికి అడ్డంగా నిలబడి, పాపం సరదాగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు అంది అన్షు. దానిదేముంది, రోజు మాట్లాడుకుంటారులే అన్నాడు దేవ్. ఇలాంటి రొమాంటిక్ వెదర్ మళ్ళీ మళ్ళీ వస్తుందా చెప్పు అంటూ మైకంగా దేవ్ వైపుకు చూసింది అన్షు. రొమాంటిక్ వెదర్ అంటే ఏంటో అంటూ ఓరగా అన్షు వైపుకు చూశాడు దేవ్. నీకు తెలియదా, ఈ చల్లని గాలి, దట్టంగా మేఘాలు, మేనిని తడిపే చిరు చినుకులు, పక్కనే మనసైన చిలికాడు అంటూ ఓరగా దేవ్ వైపుకు చూసింది. తను అలా చూడడంతో పక్కకు తిరిగి నవ్వుకున్నాడు దేవ్. ముందుకు వచ్చి, ఎందుకు నేను చూడకుండా నవ్వుకుంటున్నావు? నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదు అంటూ మళ్ళీ అడిగింది అన్షు. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 27వ భాగంలోకి వెళ్దాము. నిజం చెప్పు, నేనంటే ఇష్టం లేదు అంటూ మళ్ళీ అడిగింది అన్షు. లేదు అన్నాడు దేవ్. నేను ఒప్పుకోను, నువ్వు నిజం చెప్పట్లేదు, నిజం చెప్పు అని బలవంతం చేసింది అన్షు. లేదు అన్నా కదా అంటూ అన్షుని తప్పుకొని నడుస్తూ కాస్త దూరం వెళ్ళి నిలుచున్నాడు. అక్కడే పక్కనే ఒక ప్రేమ జంట ఏకాంతం కోసం చోటును వెతుక్కుంటూ వచ్చి అక్కడ కూర్చున్నట్లుగా ఉన్నారు. వారిని చూడడంతో అక్కడే ఆగిపోయాడు. దేవ్ వెనకే వచ్చిన అన్షు దేవ్ ఎటువైపుకు చూస్తున్నాడో చూసి తను కూడా అటువైపుకు దృష్టిని సారించింది. వారిద్దరూ పెదవుల మధువులు చురుకోవడానికి సిద్ధమై ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. వీరిద్దరూ వారిద్దరిని అలాగే చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రేమ జంటలోని వ్యక్తి ఆమె చెంపలపై 2 చేతులు పెట్టి దగ్గరగా తీసుకుని ఇద్దరి పెదవులను జత చేయబోయాడు. అది చూసిన అన్షు అయ్య బాబోయ్ అని గట్టిగా అంటూ కళ్ళు మూసేసుకుంది. అన్షు గొంతు వినిపించడంతో వారిద్దరూ వెంటనే ఇటువైపు చూసి చిరాకుగా, చి వెధవసంత, ఎక్కడ దొరుకుతారో అంటూ చేతులు జత చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. అన్షు వైపుకు చూస్తూ, అసలు నీకు మేనర్స్ ఉందా అన్నాడు దేవ్. మొహం చిట్లించి, నీకు ఉందా అడిగింది అన్షు. నువ్వు ఎందుకు అలా అరిచావు అసలు అడిగాడు దేవ్. నువ్వు ఎందుకు ఇక్కడ నిలబడి వాళ్ళని చూస్తున్నావు? నువ్వు చూడబట్టే కదా నేను వచ్చి వాళ్ళని చూశాను. పాపం వాళ్ళు మనం ఉన్నామని చూసుకోకుండా అలా చేస్తుంటే కావాలని అలా అరిచాను అంది అన్షు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కదా, దాని బదులు మనం వెళ్ళిపోయింటే బాగుండేది కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అన్నాడు దేవ్. నీకు ఇలాంటి విషయాలు కూడా తెలుసా
అంది అంశు. అంటే అర్థం కాక అడిగాడు దేవ్. ఆడపిల్ల వెంటపడుతూ ఇంతలా వేడుకుంటున్నా కూడా పట్టించుకొని నీకు ప్రేమికుల ప్రైవసీ గురించి కూడా తెలుసా అని అడుగుతున్నాను. దీర్ఘం తీసింది అంశు. అంత వెటకారం అక్కర్లేదమ్మా, నువ్వంటే ప్రేమ లేదన్నాను, కానీ ప్రేమికుల గురించి నాకు తెలియదు అని నేను అనలేదు కదా అన్నాడు దేవ్. ఏంటో వీడు అస్సలు అర్థం కాడు. ఇలాంటివన్నీ ఎలా పడేయాలో ఏంటో అనుకుంటూ చిన్నగా తల గొక్కుంటూ ఉంది అంశు. అప్పుడే అక్కడికి మహేష్ ఇంకా మీనా వచ్చారు. అక్కడ దేవ్ ఏమో అంశుని పట్టించుకోవడం లేదు. అంశు ఏమో కావాలని దేవ్తో మాట్లాడుతూ ఉండడం గమనించింది మీనా. అప్పటికే చాలా ఆలస్యం అవుతుండడంతో మళ్ళీ రేపు సాయంత్రం కలుస్తామని చెప్పి వెళ్ళిపోయారు మహేష్ ఇంకా దేవ్. వెళ్ళిపోతున్న దేవ్ వైపుకి కొంచెం బాధగా చూసింది అంశు. చూసిన కాడికి చాలు, వెళ్దామా అని మీనా అనడంతో సరే వెళ్దాం అంటూ మీనాతో పాటుగా కలిసి నడిచింది అంశు. హాస్టల్కి వెళ్ళారు. బెడ్పై పడుకొని ఊహల్లో విహరిస్తున్న అంశుని చూస్తూ, ఏంటి విషయం, దేవ్కి ప్రపోజ్ చేశావా, అతను ఒప్పుకున్నాడా అడిగింది మీనా. ప్రపోజ్ చేశాను, కానీ అతను ఒప్పుకున్నాడో ఒప్పుకోలేదో అర్థం కావడం లేదు. అతని చేతలు చూపులు చూస్తూ ఉంటే నన్ను ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది. నోరు తెరిచి అడిగితే అది మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు. ఎక్కడ ఉన్నా నన్నే చూస్తున్నాడు, నాకు ఏమీ కాకుండా కాపాడుకుంటున్నాడు. అతని కళ్ళ నిండా ప్రేమను నేను చూడగలుగుతున్నాను, కానీ నోరు తెరిచి ఆ మాట మాత్రం చెప్పడం లేదు. అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు అంటూ బాధగా చెప్పింది అంశు మీనాకి. అదేంటి మహేష్ అంతగా అతని గురించి చెప్పిన తర్వాత కూడా దేవ్ని కోరుకుంటున్నావా ఇంకా నువ్వు? అది విన్న తర్వాత అతనిపై ఇష్టాన్ని వదిలేస్తావనుకున్నా అంది మీనా. అతను చెప్పినంత మాత్రాన ఎందుకు వదిలేస్తాను, అందులో అంత చెడు విషయం ఏముంది అంది అంశు. అదేంటి అలా అంటావు? అసలు దేనిపై అతనికి ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి, దేనిని కూడా తనది అనుకోకపోవడం ఏంటి? అలా అయితే ఎలా బతుకుతారు? మనిషికి కొంచెం స్వార్థం ఉండాలి, నా అనే మమకారం ఉండాలి. అలాంటివేవీ లేవని మహేష్ అంతగా చెబుతున్నాడు కదా. అలాంటి వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారేమో కానీ కుటుంబానికి కాదు అనేది నా ఉద్దేశం అంది మీనా. అలా ఉండాలని ప్రతి ఒక్కరూ చెప్తారు, కానీ పాటించరు. పాటించే వాళ్ళని చూస్తే మెచ్చుకోరు. ఎలా బతుకుతాడురా వీడు అమాయకుడు అంటూ గేలి చేస్తారు. ఇంకా ఎలాగే సమాజం బాగుపడేది? ఎలాంటి వాడో తెలియకుండానే ఇష్టపడ్డాను. తెలియకుండా ఏంటి, ఆ రోజు చూసావు కదా మనకు ఎంత సహాయం చేశాడో. మన వెంటే ఉండి తను తినడానికి తీసుకున్నది కూడా తనకు లేకుండా మనకు ఇచ్చేసి కొంచెం కూడా స్వార్థం లేకుండా ఎలా ఆలోచించాడు. ఆ రోజే నాకు నచ్చేశాడు, ప్రేమించాను. కానీ ఈరోజు మహేష్ తన గురించి చెప్పిన తర్వాత పెళ్ళంటూ చేసుకుంటే దేవునే చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? అలాంటి వాడైతేనే నేను అనుకున్న కోరిక నెరవేరుతుంది అంది అంశు. ఏం కోరిక ఆరా తీసింది మీనా. పెళ్ళి అయ్యాక పిల్లల్ని దత్తత తీసుకోవాలి అనే కోరిక చెప్పింది అంశు. అదేంటి పిచ్చా ఏమైనా నీకు? పిల్లల్ని దత్తత తీసుకోవడం ఎందుకు, మీరే కనొచ్చు కదా అంది మీనా. అమ్మతనాన్ని చవి చూడడానికి ఒక్క బిడ్డను కంట, కానీ ఇంకొక ఇద్దరిని మాత్రం దత్తత తీసుకుంటా అంది అంశు. సరిపోతారా ముగ్గురు అంది మీనా. ముగ్గురు కాకపోతే నలుగురు. ఆర్థికంగా స్థిమితంగా ఉంటే ఎంతమంది అనాథలు లేరు చెప్పు. అమ్మా నాన్నలు లేకుండా వాళ్ళెంత బాధపడుతుంటారు చెప్పు. మనం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వంతుగా ఒకరికి సహాయం చేస్తే అసలు సమాజం ఎంత బాగుంటుంది. అందుకే నాకు ఎప్పటి నుండో కోరిక, కనీసం ఇద్దరు పిల్లల్ని అయినా దత్తత తీసుకుని వారిని నా సొంత పిల్లల్లాగా పెంచాలని. నా కోరిక తెలిసిన అందరూ కూడా నన్ను గేలి చేస్తారు తెలుసా. ఆ కోరిక ఎలా నెరవేరుతుంది, నిన్ను చేసుకునేవాడు ఒప్పుకుంటాడా అంటూ ఏడిపిస్తారు. దేవ్ అయితే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా, నేను అనుకున్నది సాధించవచ్చు కదా అంది అంశు. సరిపోయారు ఇద్దరు కూడా. వాడేమో అలా, నువ్వేమో ఇలా.
ఇప్పుడు అనిపిస్తుంది నిజమే, నువ్వు అలాంటి వాడిని ప్రేమించడమే కరెక్ట్ అని. నీ కోరికలు తీరాలంటే అలాంటి అమాయకుడు అయితేనే కరెక్ట్ కదా. పెళ్లి చేసుకుని సమాజాన్ని ఉద్ధరించండి అమ్మా, ఇద్దరు కూడా, అంది మీనా వెటకారంగా. ఉద్ధరించాలి అనుకున్నా కూడా వెటకారం చేసే నీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఈ సమాజం ఏమీ బాగుపడదులేవే అని మీనా మొహం మీదే అని అటువైపుకు తిరిగి పడుకుంది అంశు. అబ్బో ఎంత పొగరు, చూద్దాం అప్పటి వరకు ఎలా ఆలోచిస్తుందో. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళంతా పెళ్ళై ఒకరిని కన్నాక వాటి గురించి అసలు ఆలోచించరు అనుకుని తను కూడా నిద్రపోయింది మీనా. మరుసటి రోజు కాలేజీకి బయలుదేరారు. బస్టాండ్ దగ్గరికి వచ్చారు. మహేష్ దేవ్తో కలిసి వచ్చాడు. మహేష్ వాళ్ళని చూసిన అంశు, ఏంటే ఇక కాలేజ్కి రావా, రోజు మహేష్తో షికార్లు కొడుతూనే ఉంటావా అడిగింది. నీకు కూడా కావాల్సింది అదే కదా, నేను అలా షికార్లు కొడుతూ ఉంటే నువ్వు దేవ్కి ట్రై చేసుకోవచ్చు. మరి ఇంకేంటి నన్ను అంటున్నావు, నువ్వేదో పెద్ద సిన్సియర్ స్టూడెంట్ లాగా మాటకి మాట అంది మీనా. కొనసాగుతుంది. ఈ కథపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.